11 11. 11 గంటలకు రమ్మన్నాడా? ఆ, అయితే జర తొందరగానే స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు బాక్సులు పెట్టిరు అనుకో, ఉమ్. ఇక ఆడ ఎవరు లేకపోతే జర ఇబ్బంది అవుతుంది. తొందరగానే రా, ఏం కాదు. పనిపోతున్నా రేపు? ఈరోజు పోయింది యాదమాదం ఈడ కూడా లేదు. రేపు బంద్ పెట్టింది మామ యాదమామ. ఆ, అయితే ఎవరు చెప్పారు ఇప్పుడు నీకు నిమజ్జనం అని? ఏంది నిమజ్జనం అని ఎవరు చెప్పారు బే? యాదమామ ర్యాపిడో బుక్ చేసి మామ. ఫస్ట్ చెప్పేది నువ్వు. ఆ, ర్యాపిడో బుక్ చేసి సగం ఇంటికాడికి పోయినా, యాదమామ ఇంటికాడికి పోయినా. ఆ, ఆయనకి ర్యాపిడో పైసలు ఇచ్చిండు. ఆ, ఇచ్చిన తర్వాత నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి మామ అంటున్నా. అంటే బ్యాలెన్స్ చేసిండు దానికి. ఆ, అంటే రేపు 11 గంటలకు 12 గంటలకు అట్లా రారా అటనండి. ఎందుకు మామ అటనాటి ఆ. ఇట్లా మా మామ అది ఏమంటారే మా మామ, నాకు అన్ని కోసలేదు. నిమజ్జనం రా సామిని అమ్మ. ఇంత క్లియర్ చెప్పుతుంటే మళ్ళా ఏమంటారు అంటే మీ సైద్ మామ ఏం చెప్పింది నీకు చెప్పలేడు? మీ సైద్ మామ నాకు చెప్పలే మావాడు. ఏమన్నాడు? నాకేం చెప్పలేదు. నేను చేసిన యాదమామ చెప్పిన తర్వాత నేను మామకి ఫోన్ చేసిన. పోయినా మామ అతనంటే నేను ఇప్పుడే వచ్చిన అంటే నేను కూడా ఇప్పుడే వచ్చిన మామ, రూమ్ కాడికి పోతున్నా అతనంటే. అంటే యాదమామకి ఇట్లా చెప్పిండు మామ అటన్నా. అంటే ఏంటిరా అటనండి, రేపు పొద్దుగాల మామకి నిమజ్జనం అంట రమ్మన్నాడు మామ అటానంటే. నిమజ్జనం రా అటనని అంటే ఏమో మామ మరి ఏమో నిమజ్జనం అట రమ్మన్నాడు అట్లా. అంటే దానికి మావాడు నాకే బాగా అనిపించింది చెప్పు నాకే. అదేరా నేనేమంటున్నా, మీ వానికి తెలియలేదు కాబట్టి నవ్వింది కానీ నవ్వకూడదు. అది అంటే ఇప్పుడు అదో పండుగలాకరా. నిమజ్జనం మన ఊర్లో ఎట్లా చేసుకుంటాం రా, అట్లా అలా యాదగాని వాళ్ళ మామ నిమజ్జనం చేస్తాడు. యాదగాడు అంటే మావునా ఎందుకు నవ్వుతున్నావు అంటే అసలు గట్ట కాదు అంటే ఎందుకు నవ్వుతున్నావు అంటే సరే సరే నవ్వుడు ఫోన్ కట్ చేసాయి మావాడు. అది నాకేదేం లేదు, అది సీరియస్ మ్యాటరే కానీ మీ వానికి తెలియలేదు నాకేంటి అంతే. అంటే ఇప్పుడు తిరిగి వానికి లేనట్ట నాకు లేనట్లా. మీ వానికే తెలియలేదురా స్వామి, నీకెందుకు తెలియలేదురా వారి? నాకు తారిపే నీ అవ్వ, అది సీరియస్ మ్యాటర్. మామ నగిన మాను నేను మళ్ళీ యాదమా పూజ నా నెంబర్ మామ బాగా లిస్ట్ చేసాను. నెంబర్ ఏం ఫోన్ చేసిన ఎందుకు నవ్వుకున్నాను నేను చెప్తూ ఈ మంచి ఆటను అని నవ్వుకున్నా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకో. నువ్వు అట్టనే ఒకసారి నువ్వు కన్విన్స్ కలుపు. మా చూసాడు నాకు ఫోన్ చేసిండు. నీకేం చెప్పినట్టు నువ్వు ఒకసారి అడుగు ఒక మాట. అది నిమిషం అది కలుపుతా. దానికి ఎందుకు నాయన నాకు అర్థమైతే లేదు. డీజే పెడతారు పుట్టుగా, డీజే పెడతారు ఎగరాలేరు. మరి డీజే పెడతారా సామిని? ఆగ్రా కలుపుతా ఆగ్రా. నేను యాదమాకి ఫోన్ చేసి అడదాం అనుకుంటే నువ్వు యాదమ్మకి ఏమొద్దా, నేను కలుపుతున్నా. డీజే ఎందుకు పెడతారా అని ఏం కదా అని అన్నా ఒక్క నిమిషం అట్లే ఉండి కలుపుతున్నా. పూసి చెప్పమా. కాదు నిమజ్జనానికి ఏమన్నాడు సైదన్న? అడుగు ఏమో నువ్వు అడుగు. కాదన్నా నిమజ్జనం ఉందని చెప్తే నువ్వు నాకుతావానా? మరి నిమజ్జనమే అంటారు కానా, నాకుతావేమన్నా నీవు? నిమజ్జనం ఉంది రేపు అంటున్నాడు. ఏం చెప్పాలి? కాదు రేపు బాక్సులు ఎన్ని గంటలకు తెస్తాడంట అదిగాడు? అరే నిమజ్జనంకి లేరానా నీవు? అరే ఊసి నీతో నా మజాక్ చేస్తుండ్రా. ఖచ్చితంగా బాక్సులు తెస్తారా? బాక్సులు ఇప్పుడు ఏమేం పెడతారన్నా? డీజే కింద పెడతారా? కాదు డీజే పెట్టరానా? డీజే పెడతాడా బాక్సులు పెడతాడా? కాదనా? కాదు నువ్వు పొద్దుసానం ఇట్లా నీతో ఫోన్ టచ్లు ఉన్నాడు కదా, బాక్సులు పెడతాడా ఏం పెడతాడు ఏందని అట్లా అడుగుదామని. కానీ సీరియస్ మ్యాటర్, నువ్వు నవ్వుతే ఎట్లానా? చూసి కాదు మరి రేపు ఇంటికాడ ఉంటున్నావా పోతున్నావా?
కాదు కాదు, అది నిమజ్జనమే ఖచ్చితంగా రావాలా. కలుపు 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 కల్పన సంవత్సరికం అని అన్నింటాడు యాది. అదే 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 ఇది కలలిక రాలేదు మామ, యాది మామల్లది ఎవరిదో శివాజీలో ఉంది వరకు ఇక్కడ చేసి సాయంత్రం దిగాలి బయటికి, కొద్దిసానం ఖాళీ లేదంట అంటున్నాడు. ఓకే ఊసి మామ పొద్దుగాల 6 గంటలకు వస్తా నేను. ఆడ ముంగల కళ్ళు ఉంటది, నేను చెప్పేది నింపే. ఆడ ముంగల కళ్ళు ఉంటది. ఇక సరే ఏమంటావు? సరే సరే అలాగే చెప్తాను, నువ్వు అలాగే చెప్తున్నావు, నాకు అర్థమవుతలేదు. ఏమలాగా బే నిమజ్జనమేరా సామి, మన మంచి కాదు ఒక వాడ అయిపోయింది ఒకటి. ఆ మనిషి అందరు తీసుకుపోయి ఏరికే ఆడ ఉంటారా. నిమజ్జనం అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే చెప్పాలా, సంవత్సరం అయినాక ఉంటది కదా, ఆ కుండలో పెడతారు చూడు, కుండలో తీసుకోపోయి నిమజ్జనం చేసేస్తారు. మరి నాకు ఉల్టా చెప్తాడండి మళ్ళా. అదే పే నిమజ్జనం అంటారు. ఏమప్పా మీకు రాలే. మీ యాదమామకే ఫోన్ చేశాడు, యాదమామ ఇక్కడ కాలుస్తారంటగా మామ అని అన్నాను. అవునని అంటాడు. ఇప్పుడు నీ కూలి పైసలు పెట్టుకున్నావా? కాదురే ఊసి, అది నిమజ్జనమే. నిమజ్జనం రోజు ఏమేం కావాలి ఏందనేది నీవు ఎట్లా అంటే అట్లా. ఇక ఏమోబా నన్ను తిక్కులో చేస్తారు మా, నాకు అర్థమైతే లేదు. కాదురా నిమజ్జనం రోజు కాదు, మన ఊళ్ళో గణేష్ వేసేటప్పుడు ఏమేం చేస్తాం చెప్పడంగా. ఇప్పుడు నిమజ్జనం ఎట్లా చేస్తాం చెప్పరా చుల్లిగా. నీవు నిన్న అంటావు నీ ముఖంలో నా తట్టుగాని. పంతులు పిలిపించి పూజ చేసి మంచిగా బాక్సులు పెట్టి పులిహోర ఇట్లా చేసి. అయితే ఇప్పుడు యాదిగాడు నిన్న మొన్న పని చేసిండు, సొంతం పనులు పట్టుకొని చాలా పనులు నడిచినాయనికి. అయితే యాట వేస్తున్నాడు, పులిహోర పెడతలేడాడు, పులిహోర పెడతలేడాడు, యాట వేస్తుండు. యాట ఒక యాట వేస్తుండంటే ఒక 30 కిలోల చికెన్ వేస్తుండంటారా. ఇక బాక్సులు అనేది ఏమనేది ఇక నాకు అయితే నేను బండి మీద ఉన్నాక ఇక నేను అంత క్లారిటీ మాట్లాడలేను. అప్పుడు పని చేస్తున్నా, మధ్యాహ్నం పూట ఫోన్ చేసిండు. ఇక జర తర్వాత మాట్లాడతా యాదని అంటే ఇక ఆడు పెట్టేసిండు. ఇక జర ఆడట్టయిండు, నువ్వు దూరం పోయినా వస్తావా రావా అన్నట్లు. ఇక అయితే చెప్పిండు, ఇక గీతి తెస్తున్నా మామ, ఇంకేమేమి తేవాలి ఐదాన్ని అన్నట్లు మాట్లాడాను. కానీ సైదానాతో మాట్లాడరా, ఇక నేను జర బిజీగా ఉన్నా అని చెప్పిన. ఇక మరి ఏమేమి తీస్తాడా ఏమనేది తెలియదు. ఇక బాక్సులు అయితే ఇక కాన్నే ఉంటాయి రకాల. ఇక డీజేనేమో ఇక మాట్లాడలేదో తెలియదు. మరి ఇక మన వంతుకు 2 డబ్బులు తీసుకోదామా ఇట్లా. డబ్బులు గిడ మాట్లాడారు కంపలేనా నా పేరు మా డబ్బులు తీసుకుంటే అర్థం కాదు. డబ్బులు తీసుకుంటారు నాకు అర్థం కాదు. అరే నీ అవ్వ ఇప్పుడు మనము ఏదైనా అయిందనుకో, ఇప్పుడు సావైంది మన ఊరికెళ్ళి 2 డబ్బులు తీసుకొని మావే సుల్లిగా పోతాం. మరి అట్లా మన వంతుకు ఏదైనా 2 డబ్బులు తీసుకోదామా అని అంటున్నా. నీకు దిమాగ్ లేదు కాబే. ఉంటాయి తీసుకోనికి, తీసుకోనికి అంటే ఏడ ఉంటాయి ఏనన్నా తాను అడగాలి. ఆ చిన్నకు అదే ఆ డబ్బులు కొట్టిన వాళ్ళు తెలుసు. అట్లా నన్ను అడుగుదాము, లేదంటే వేరే వాళ్ళని ఎవరినన్నా ఒకరిని ట్రై చేద్దాం. పోయి 11 గంటలకు అంటుండు గారా, అప్పటి వరకు ఎవరినో ఒకరిని అడ్జస్ట్ చేద్దాం. లేదంటే ఇప్పుడు ఊరికి అవుతామా, లేకుంటే ఇప్పుడు ఊరికి నాకు అర్థం కాదు. అరే పోయి తీసుకోతాం. మరి మనం వంతే ఏముందాం. సరే మనం ఏం చేద్దాం చెప్పు. మనం ఏం చేద్దాం, పోయి దండం పెట్టుకున్నాం. కాదు నిమజ్జనం అయినప్పుడు ఇప్పుడు మన వంతుగా ఇప్పుడు మన ఇంట్లోకే లేదని ఒకటి ఇస్తాం కదా. ఇప్పుడు ఊర్లో అందరు చందా రాపించుకుంటారు, నిమజ్జనానికి ఏదన్నా ఒకటి ఇస్తారు. మరి మనం ఏమి ఇస్తున్నట్లు సులిగా అవుతావే తాయి తినొచ్చావా. మనం చందరాతం పట్టు, మనం చందరాతం పట్టు. అర్థం కాలే. చందరాతం అండి, చందరాత ఎంత రథం ఇంతేనా అంటే ఇంతే రాస్తాం. సాధారణ 100 రూపాయలు 101 రూపాయలు రాస్తాం. ఇంతే రాస్తాం.
రూపాయలు 101 రాసాము. ఏ లక్షలు గాని ఏడో ఎనిమిది ఉన్నావా నీవు? హైదరాబాద్ లో ఉన్నా. మన హైదరాబాద్ నుండి 101 రూపాయలు రాస్తే కుద్ద మీద జాడించి అంటారు. ఇంకేం రాస్తా నాకు అర్థం కాదు. అరే మళ్ళీ అందుకే 1000 రూపాయలు 500 ఒకటి అట్లా రాయాలి. అందుకే 500 వేట కంటే 200 తీసుకోతామని అంటున్నా నేను. ఆడ పోయి చూస్తాం మాకు ఇప్పుడు బీసీకల్లా పోయి. ఇప్పుడు పోదాం రా ఊరికి. ఇప్పుడు బీసీకల్లా మంది నాకు అర్థం కాదు. అరే ఇప్పుడు పోయి పొద్దుగాల వరకు రామాబే. ఎందుకు రా మోసం బీసీకల్ ఎందుకు? మా శ్రీకల్లా ఎందుకు నువ్వు?